మన విశ్వాసము దేనిపై ఉన్నది? మన వాక్యాంశము, మన విశ్వాసం దేనిపై ఉన్నది అనే వాక్యాంశంతో మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ఆన్ వాట్ ఈజ్ అవర్ ఫెయిత్? దేనిపై బేస్ అయింది మన విశ్వాసం? దేనిపై ఆధారపడి, దేనిపై మన వాట్ ఈజ్ అంటే ఆధారం కాదు కానీ ఆన్ వాట్ అవర్ ఫెయిత్ ఈజ్ హుక్డ్ అంటూ బైబిల్ అంటుంది కదా, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. బైబిల్ ఏమంటుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై జీవించుట అసాధ్యము. ఆ విశ్వాసము ఎవరిపై ఉండాలి? ఆ విశ్వాసము దేనిపై ఉండాలి? హల్లెలూయా. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఎవ్రీ బిలీవర్ ఫేసెస్. ఇది గొప్ప ఛాలెంజ్ ప్రతి బిలీవర్ కూడా, ప్రతి విశ్వాసి కూడా ఈరోజు ఫేస్ చేస్తారు. ఎవరిపై మన విశ్వాసము ఆనుకొని ఉండాలి? మన విశ్వాసం అనేది మనము, బైబిల్ ఏమంటుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువై ఉన్నది. దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం? మన విశ్వాసం అనేది మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానిని అదృశ్యంలో నుంచి కదా అవి నిజస్వరూపంలోకి తీసుకురావడానికి మన ఆలోచన, మన తలంపులంతా, మన విశ్వాసం అంతా దేనిపై పెడతామంటే ఇట్స్ అపాన్ ద సబ్స్టెన్స్. అంటే దేనైతే మనం ఉద్యోగమే కావచ్చు, బిజినెస్ కావచ్చు, మన మినిస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దానిపై మనము ఆధారపడి దాంతో చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగిస్తాం. బట్ బేసికల్గా మన జీవితంలో కొన్ని సంగతులు నెరవేరాలంటే మన విశ్వాసము మనం అడిగే దానిపైన, మన ప్రార్థన పైన, మన ప్రార్థన అవసరతల పైన కాదు, కానీ మన విశ్వాసం అనేది దేవునిపై ఉండవలసిన అవసరం ఉంది. ఇట్ షుడ్ బి ఆన్ గాడ్. అవర్ ఫెయిత్ షుడ్ బి హుక్డ్ ఆన్ టు గాడ్, నాట్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. ఏది అడుగుతున్నామో దానిపై కాదు మన మనసు పెట్టాల్సింది, ఎవరిపై మన విశ్వాసం ఆనుకోనున్నది అన్న దానిపై. హల్లెలూయా. దేవునిపై మన విశ్వాసం ఆనుకొని ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఏమవుతుంది వెన్ యూ ఆర్ బిలీవింగ్ సంథింగ్? మన విశ్వాసం, బలమైన విశ్వాసం నమ్ముతూ మనం ఒక ప్రార్థన చేస్తున్నాం. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ గెట్ డిలేడ్? ఒకవేళ అది ఆలస్యమైతే, హల్లెలూయా, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ గెట్స్ డిలేడ్? మన ప్రార్థన డిలే అయితే ఏమవుతుంది? మనం అనుకుంది సమయంలో జరగకపోతే మన విశ్వాసం ఏమవుతుంది? చాలాసార్లు విశ్వాసం సర్దిపోవడానికి కారణము, కదల్చబడడానికి కారణము, విశ్వాసం నుంచి తొలగిపోవడానికి కారణం ఏదైనా ఉందంటే బికాస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్, ఏదైతే మనం అడుగుతున్నామో, ఏదైతే మనం విశ్వసిస్తున్నామో అది జరగకపోవడం, అంటే ఆ సమయంలో జరగకపోవడం, దాన్ని బట్టి మన విశ్వాసము బలహీనపడుతుంది. వాట్ హ్యాపెన్స్? అవర్ ఫెయిత్ విల్ బి షేకన్. మన విశ్వాసం బలహీనపడుతుంది. వి నో మోర్ హ్యావ్ ఎనీ ఫెయిత్. ఏ విశ్వాసం లేకుండా ఉండిపోతాం, విశ్వాసం నుంచి తొలగిపోతాం. కానీ ఇక్కడ డానియేల్ గ్రంథంలో చూసినట్టయితే 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 3వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తున్నా. 17 and 18 వర్స్. మేము సేవించున్న దేవుడు మండుచున్న మేలిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఇంతవరకు బాగుంది. వి బిలీవ్ దట్ దిస్ థింగ్స్ గాడ్ విల్ డూ. దేవునిపై ఇంత విశ్వాసం ఉంది, ప్రభా మా దేవుడి చేయగలడు అన్న విశ్వాసం మాకుంది. ఎవ్రీబడి హ్యాస్ దట్. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వాసం ఉంటుంది. దేవుడు ఈ పని చేయగలడు, ఇది మమ్మల్ని రక్షించగలడు, ఈ ఉద్యోగం ఇవ్వగలడు, ఈ వివాహం జరిగించగలడు, నా కుటుంబంలో శాంతి సమాధానం తేగలడు, నా అప్పులు తీర్చగలడు. ఇవన్నీ కూడా వీ హ్యావ్ దిస్ ఫెయిత్. బట్ వెన్ ఇట్ క్రాసెస్ దట్ లైన్, ఆ లైన్ క్రాస్ అయ్యి మనం అనుకున్న సమయంలో మనం జరగకపోతే, మనం అనుకున్న సమయంలో మన ఆలోచనలు కానీ తలంపులు ఉన్న సంగతులు మన జీవితంలో జరగకపోతే, ప్రార్థన ఆన్సర్ కాకపోతే, దెన్ వాట్? వేర్ ఈజ్ అవర్ ఫెయిత్? మన విశ్వాసం ఎక్కడ ఉంటుంది? వేర్ విల్ బి అవర్ ఫెయిత్? కదా. ఇక్కడ చూసినట్టయితే షేడ్రక్ మేషక్ అబేద్నెగో ఏమంటారు? రాజా, నీ దేవతలు మేము పూజించమని నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిభ నమస్కరించమని తెలుసుకో. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఇది మా డిలే అయితే కూడా, మా ప్రార్థన డిలే అయినా, దేవుడు మా ప్రార్థన ఆ రోజు వినకపోయినా, ఆ రోజు ఇవ్వకపోయినా, చేయకపోయినా విశ్వాసం కదలదు. రెండవది, మా విశ్వాసం మారదు. ఈ దేవుడి నుంచి విశ్వాసం ఇంకో దానిపై మారదు. హల్లెలూయా. దట్స్ కాల్డ్ ఫెయిత్. అది నిజమైన విశ్వాసం. విశ్వాసం ఏంటంటే చేస్తాడు జరుగుతుంది, నో, అది మాత్రం కాదు. ఒకరోజు మన సమయంలో ఆ పని జరగకపోతే, ఆ ఉద్యోగం రాకపోతే, ఆ యొక్క అప్పులు అప్పుడు తీరకపోతే, అనారోగ్యం అప్పుడు పోకపోతే, మనం అనుకుంది ఆ సమయంలో జరగకపోతే, అప్పుడేంది అంటే ఆ మాట చెప్పాలి. మనం ఏం మాట చెప్పాలా?
కదా. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, ఒకవేళ జరగకపోతే కూడా విఆర్ సేయింగ్ రాజా, నీ దేవతలు మేము పూజింపమని నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొనుము. హల్లెలూయా కదా. వి విల్ నాట్ కదా. బైబిల్ ఏమంటుంది? ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడే. వి నో దట్ హీల్ డూ దట్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ఆల్సో. ఆ రోజు ఆన్సర్ రాకపోతే, మేము అనుకున్న సమయం ఆన్సర్ రాకపోతే ఫర్గెట్ ఇట్. మా విశ్వాసం కదలదు. మేము ఇంకో దానికి మా విశ్వాసాన్ని దేవుని నుంచి ఇంకో దానికి మార్చడం మాత్రము జరగదు. హల్లెలూయా. దట్స్ అ రియల్ ఫెయిత్. అది నిజమైన ఒక విశ్వాసికి ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మనము అడుగుతున్న ఉద్యోగం పైన, బిజినెస్ పైన, అప్పుల పైన, మినిస్ట్రీ పైన కాదు మనం చూడడం. మనం ఎవరితో చూస్తున్నామంట? దేవునితో చూస్తున్నాము. ఏమని చూస్తున్నాం? దేవుడు ఇవ్వగలడు. ఆ టైంలో ఇవ్వలేకపోతే కూడా, ఇఫ్ ఇన్ దట్ టైమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ మీ, ఇన్ దోస్ టైమ్స్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఆన్సర్, ఆ సమయంలో ఆన్సర్ కాకపోతే కూడా ఫర్గెట్ ఇట్. ఈ విశ్వాసం మేము మార్చాం, ఇంకో దానికి స్వైప్ చేయం కదా, ఎక్స్చేంజ్ చేయం. ఈ విశ్వాసం, ఇదే విశ్వాసం ఇంకో దానిపై పెట్టం. ఎక్స్చేంజ్ మేళ నడవదు మా జీవితంలో. హల్లెలూయా. యూ విల్ నాట్ గో టు ఎక్స్చేంజ్ ఎనీథింగ్. ఇట్స్ గోన్ బి సేమ్ థింగ్. మేము నమస్కారము చేయము కదా. నమస్కారం తెలియజేస్తున్నాం. అందుకు నెబుకద్నెజరు కదా అత్యాగ్రహం నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారి విషయంలో ఆయనను ముఖము వికారమైన కనుక గుండంలో ఎప్పటికంటే 7 అంతలు వేడి చేయమని ఆజ్ఞ ఇచ్చారు. ఏమైంది? వాళ్ళు చేసిన స్టేట్మెంట్ బట్టి ఉన్న పరిస్థితి అడ్డం తిరిగింది. చాలాసార్లు మనం ఒక దానికోసం విశ్వసించి ప్రార్థిస్తున్నప్పుడు మనం అనుకున్న సమయం జరగకపోగా అది మనకు ఉల్టా అవడం, ఇట్ స్టార్టెడ్ కమింగ్ అగెయిన్స్ట్ అస్. అది మనకు వెనుకకు తిరిగి రావడం మొదలు పెడితే, మనము నమ్ముకున్న దేవునిపై విశ్వాసం ఉంచడం మొదలుపెట్టి మన విశ్వాసం పోవడం మాత్రం కాక ఇంకొకరిపై మన విశ్వాసాన్ని మలుస్తామా, లేకుంటే మన విశ్వాసము ఏ దేవునిపై అయితే ఉంచినామో ఆ దేవునిపైనే మనం ఉంచుతామా? వాట్ వీ కెన్ డూ దట్? అలానే ఉంచగలుగుతామా? మారిపోతుందా మన విశ్వాసం? ఇట్స్ అ క్వశ్చన్ మై బ్రదర్. నో మ్యాటర్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్, బిలీవ్ హీఈస్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితాన్ని ఆధీనంలో ఉంచుకున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. డోంట్ ఫర్గెట్ గాడ్ హస్ లెఫ్ట్ యూ బికాస్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ యూ. ఆయన నీకు ఆన్సర్ ఇస్తలేడంటే నేను విడిచిపెట్టినాడని ఏ రోజు అనుకోకు. నువ్వు అనుకున్న సమయంలో ఆయన ఆన్సర్ చేస్తలేడంటే నేను విడిచిపెట్టినాడన్న సంగతి మర్చిపో. ఆయన నేను విడిచిపెట్టలేడు. హీఈస్ నాట్ ఫర్గాటెన్ యూ, హ్యాస్ నాట్ లెఫ్ట్ యూ. దెర్ ఇస్ టైమ్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యములో కొన్ని సమయంలో కాదు, దాని ప్రకారం ఆయన నీకు ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి డోంట్ షిఫ్ట్ యువర్ ఫెయిత్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఒక దాని నుంచి ఇంకో దానికి నీ విశ్వాసాన్ని మార్చకు. నువ్వు చాలా దగ్గరకు ఉండవచ్చు ఆన్సర్ గురించి. గాడ్ మైట్ వాంట్ టు డూ ఎ గ్రేట్ మిరాకిల్ యువర్ లైఫ్. నువ్వు అనుకున్న దానికంటే గొప్ప మిరాకిల్ దేవుడు ఆ రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగో రక్షింపబడడానికి చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళని హెచ్చింపాలని చూస్తాను. కమాన్ చర్చ్, హల్లెలూయా. హ్యావ్ ఎ గ్రేట్ ఆఫ్ ఫెయిత్, డీప్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసం లోతైందిగా ఉండాలి. కమాన్, హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. మన విశ్వాసం ఎలా ఉండాలా? దేవుడు ఏం చూస్తుందంట? షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళి బయటికి రావడం చూస్తున్నారు. అంతవరకే వాళ్ళ విశ్వాసం. కానీ దేవుడు ఎలా చూస్తుంది? షడ్రక్ మేషక్ అబేద్నెగోను వీళ్ళని అగ్నిగుండంలో పంపించి అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి అక్కడ నుంచి వాళ్ళ పొజిషన్ కూడా హెచ్చింపు. ఐఎమ్ గోయింగ్ టు లిఫ్ట్ దెమ్ అప్. హల్లెలూయా. ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ పరిస్థితి వచ్చింది ఈ ప్రమోషన్కి. యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని సేవకులుగా, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం విశ్వసిస్తున్నాం. మనము గాడ్ ఇస్ థింకింగ్ హైయర్ దెన్ ఫర్ అస్. మన గురించి ఆయన ఎక్కువగానే ఆలోచిస్తుంది కానీ తక్కువగా ఆలోచింపడు. ఈజ్ నాట్ థింకింగ్ లెస్ ఆఫ్ అస్. You need to understand, when you are trusting, not the trust is not on your requirement. నీ అవసరత బట్టి నీ విశ్వాసం కాదు, కానీ దేవునిపై నీ విశ్వాసం ఉన్నట్టయితే ఆ పరిస్థితిని కూడా నీకు అనుగుణంగా మార్చి నేను హెచ్చింపగలడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ జీవితంలో అదే జరిగింది. ఆయన ఏమైంది? వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తున్నారు, కానీ దేవుడు ఏమంటుండు? సరే, ఈ పరిస్థితి జరిగిన ఈ పరిస్థితిని బట్టి నేను షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ప్రమోట్ దెమ్, హెచ్చింపబోతున్నాను, అందరి ముందర ఘనపరచబోతున్నాను, నా నామము ఘనపరచబోతున్నాను అనుకున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దట్ షుడ్ బి అవర్ ఫెయిత్ బియాండ్ అవర్ నీడ్. మన విశ్వాసం అనేది మన అవసరత దాటి ఉండాలి. అవసరత దాటి ఉండమంటే అది మన దేవునిపై ఆనుకొని ఉండాలి. వస్తువులపై, మనం అడుగుతున్న వాటిపై కాదు. అంతవరకు మన విశ్వాసం ఉన్నట్టయితే మనం జయించలేము అనేకసార్లు.
అలాగే పౌలు శీలల సంగతి కూడా చూస్తే వాళ్ళు వాక్యం ప్రకటిస్తుండగా వాళ్ళు పట్టుకొని అన్యాయంగా కొట్టబడి చెరసాలలో వేసి వాళ్ళ కాలి గొండెములు సంఖ్యలు వేసి బిగిస్తే పౌలు శీలలు ఏం చేసినారంట? ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి అని. కీర్తన పాడుచుంటే ఏమైంది? పౌలుకు కదా లోపటున్న ఆ యొక్క ఖైదీలకు సువార్త చెప్పే అవకాశం దేవుడు ఇచ్చినాడు. కమాన్ చర్చ్. పౌలుకు ఆ అవకాశం లేదు, ఎందుకంటే ఆయన ఖైదీ లోపలికి పోలేడు. ఈ కెనాట్ ఎంటర్ ఇన్ టు జైల్ బికాస్ ఆ టైమ్స్లో ఆయన లోపలికి పోలేడు. అక్కడ ఉన్న వారికి ఆయన ఆ యొక్క సువార్త ప్రకటించుడు. జైలు అధికారిని రక్షణ కుటుంబానికి దయచేసినాడు. అది ఎప్పుడు జరగని విషయం. జైలు అధికారికి తన కుటుంబానికి విశ్వాసాన్ని కదా, విశ్వాసం రావడానికి పౌలు శీలలు కారణమైన దట్ డే ఇట్ హ్యాస్ హ్యాపెండ్. మై బ్రదర్, యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఆపర్చునిటీ. నీ ఒక ముందున్న అవకాశాన్ని గురించి చూస్తున్నావు, కానీ దేవుడు నీ ముందరున్న అపాయాన్ని నీకు అవకాశంగా మార్చి అది నీకు ఆశ్వకరంగా దేవుడు చేయబోతున్నాడు. దాట్స్ ఫెయిత్. నీ విశ్వాసం అలా ఉండాలి. బియాండ్ యువర్ నీడ్, నీ అవసరం దాటి నీ విశ్వాసం ఉన్నట్టయితే గాడ్ గోయింగ్ టు టర్న్ అరౌండ్ యువర్ సిట్యువేషన్ ఇంటూ యువర్ బ్లెస్సింగ్. నీ పరిస్థితిని నీకు ఆశ్చర్యకరంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. దాట్ షుడ్ బి అవర్ ఫెయిత్. మన విశ్వాసం అనేది మన అవసరం వరకు కాదు. మన విశ్వాసం అనేది మన ఓపిక వరకు కాదు. విశ్వాసం అనేది మనం ఓపిక ఉన్నంత వరకు కాదు. నో, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఇట్స్ నాట్ అబౌట్ టిల్ వీ హ్యావ్ పేషెన్స్. ఇట్స్ అబౌట్ బియాండ్. అందుకే యోబు అంటాడు, దో హి స్లే మీ యెట్ ఐ ట్రస్ట్ హిమ్ అంటాడు. ఆయనను చంపినను నేను విశ్వసించేదని అంటాడు యోబు. హల్లెలూయా. అన్ని పోయిన తర్వాత కూడా యోబు అంటాడు, దో హి స్లే మీ, ఆయనను చంపినను. హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. అవర్ ఫెయిత్ షుడ్ బి హుక్డ్ అంటు గాడ్, నాట్ ఆన్ ద థింగ్స్ దట్ సీన్. నువ్వు చూస్తున్నా కదా, ఏదో దేవుడిని అడిగినావు అది దొరకట్లేదు, ఉద్యోగం అడిగినావు వస్తలేదు, బిజినెస్ గురించి అడిగినావు వస్తా. దేవుడిని పరిస్థితిని ఆధారం చేసుకొని దేవుడు నేను హెచ్చించాలనుకుంటున్నాను, నేను హెచ్చించాలనుకుంటున్నాను. యూ హ్యావ్ ఎ కవెనెంట్ విత్ గాడ్. మర్చిపోకు, దేవునితో నీకు నిబంధన ఉన్నది. యూ హ్యావ్ ఎ కవెనెంట్ బ్రదర్ విత్ గాడ్. డోంట్ ఫర్గెట్ ఇట్. హీ విల్ నాట్ ఫర్గెట్ యూ. ఆయన నేను మర్చిపోడు. నువ్వు మర్చిన ఆయన మన అందుకే అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని దీనిని చేయుడి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బ్రదర్, ఐమ్ టెల్లింగ్ యూ సిస్టర్ కదా, సోదరి, ట్రస్ట్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ మనసుతో దేవుని విశ్వసించడం మొదలుపెట్టు. యువర్ ఫెయిత్ షుడ్ బి బియాండ్ యువర్ నీడ్. నీ విశ్వాసం అనేది నీ అవసరతకు మించి ఉండాలా. ఎందుకంటే గాడ్ ఈస్ డూయింగ్ సంథింగ్ గ్రేటర్, వాంట్ టు డూ సంథింగ్ మైటియర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఏదో నీ జీవితంలో ప్రణాళిక నువ్వు ఆలోచించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఉన్నది. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో వాళ్ళు తప్పించుకోవడానికి మాత్రం చూస్తున్నారు, కానీ దేవుడు వాళ్ళని హెచ్చింపాలని చూస్తుంది. హల్లెలూయా. పౌలు శీలలు మాత్రం కదా అక్కడ ఒక కదా ప్రకటిస్తూ వెళ్ళినారు, కానీ అక్కడ జైల్లో ఉన్న వారికి దేవుడు ప్రకటించినాడు. అలాగే జైలు అధికారికి రక్షణను దయచేసినాడు. ఒక గొప్ప అద్భుతాన్ని వాళ్ళ జీవితం చూసినాడు. అలాగే యోబు సంగతి చూస్తే కదా, ఆయన నన్ను చంపినను నేనపై విశ్వాసం ఉంచుతానది యోబుకు దేవుడు 4 గింతలు హెచ్చింపించినాడు. గాడ్ వాంట్ టు ప్రమోట్ జోబ్ 4 times more. 4 గింతలు ఎక్కువగా ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. మా బ్రదర్, టుడే ఇఫ్ యు ఆర్ లూజింగ్ సంథింగ్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని బట్టి కొన్ని సంగతులు నీ జీవితంలో పొడగొట్టుకుంటున్నట్లయితే బిలీవ్ దాట్ మచ్ మోర్ ఈస్ కమింగ్. దానికంటే అత్యధికంగా నీ జీవితంలో పొందుకోబోతున్నావు. గెట్ రెడీ ఫర్ దాట్. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు గెట్ మోర్? బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ యూఆర్ లూజింగ్ సంథింగ్. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏమన్నా పొడగొట్టుకుంటున్నట్టయితే ఈ సమయంలో నువ్వు అనుకున్న సమయంలో దానికంటే హెచ్చుగా నువ్వు పొందుకోవడం కదా ఆశించు. యు నో దాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ మచ్ మోర్ దెన్ వాట్ యు ఆర్ లూజింగ్ టుడే అండ్ వాట్ యు ఆర్ థింకింగ్ టుడే. నువ్వేదైతే పోతుంది అవకాశం అనుకుంటున్నావో, ఏదైతే కదా నాకు దొరకదు అనుకుంటున్నావో, దానికంటే ఎక్కువగా దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హీస్ ప్రిపేరింగ్ సంథింగ్ గ్రేటర్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో గొప్పగా ఆయన చేయబోతున్నాడు. విశ్వసించినట్టయితే టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్, గాడ్ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ మీ. టైప్ ఇన్ ద కదా కామెంట్ బాక్స్ టైప్ చేయి, గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ మీ. దేవుడు నా గురించి గొప్ప ప్రణాళిక కలిగిన టైప్ చేయి. నీ ఆలోచన కొంతవరకే ఉంది. నీ విశ్వాసం ఎంతవరకు ఉందంటే, నాకు ఉద్యోగము, నాకు వివాహము, నా బిజినెస్, నా ఆర్థిక పరిస్థితులు, నాకు ఈఎంఐఓ, ఇవన్నీ నువ్వు ఉంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, గాడ్ ఈస్ సేయింగ్ టు యూ, ఐఎమ్ థింకింగ్ బియాండ్ ఇట్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ యువర్ సిట్యువేషన్ ఇంటూ యువర్ బ్లెస్సింగ్. నీ పరిస్థితిని నేను దీవెనకరంగా మార్చబోతున్నాను. హ్యావ్ పేషెన్స్. నీ విశ్వాసం ఉంటే చాలు. గాడ్ గోయింగ్ టు టర్న్ అరౌండ్ థింగ్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. Yes, God is going to turn around things for your blessing. Hallelujah. God is going to turn around blessings. Brother, don't get discouraged. ఈ లాక్డౌన్ సీజన్ నీ ఉద్యోగం పోయిండొచ్చు,
ఈ లాక్డౌన్ సీజన్లో కదా నీ బిజినెస్ దెబ్బతిని ఉండొచ్చు. ఈ లాక్డౌన్ సీజన్లో కొన్ని పరిస్థితులు నీకు కదా ఆర్థిక పరిస్థితులు ఎదురైండొచ్చు. గాడ్ ఈజ్ వాచింగ్ దోస్ థింగ్స్. దేవుడు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ వెరీ సూన్. ఎక్స్పెక్ట్ టు రిసీవ్ గ్రేటర్ థింగ్స్ ఇన్ డేస్ టు కమ్. రాబో దినాలు గొప్ప సంగతులు నువ్వు దేవుడి నుంచి పొందుకోబోతున్నావు. హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మన విశ్వాసము దేని దాటి ఉండాలంట? మన ఆలోచనకు దాటి ఉండాలి. బియాండ్ అవర్ నీడ్, మన అవసరతకు దాటి ఎప్పుడైతే మన విశ్వాసం ఉంటుందో దేవుడు గొప్పగా మనల్ని దీవించబోతున్నాడు. నాట్ ఆన్ వాట్ వీఆర్ లుకింగ్ టుడే. ఈరోజు ఈ అవసరత గురించి, విశ్వాసాన్ని గురించి వాడకు. ఈ అవసరత గురించి వాడకు. ఈరోజు ఈ అవసరం తీర్చినా తీరకపోయినా అంటారు కదా షేడ్రక్ మేషక్ గారు, మా దేవుడు వీటిని రక్షించక సమర్థుడు, ఆయన రక్షింపకపోయినను మా ఫెయిత్, మా విశ్వాసం అనేది మారదు. మా విశ్వాసం అనేది మేము ఇంకోటి దానికి మార్చము. మారదు మా విశ్వాసము, మార్చము. ఎస్, బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. సే మై ఫెయిత్ విల్ నాట్ చేంజ్ అండ్ ఇట్ విల్ నాట్ బీ ట్రాన్స్ఫర్డ్. కమ్ ఆన్ చర్చ్, మై ఫెయిత్ విల్ నాట్ చేంజ్. నా విశ్వాసం మారదు, దాన్ని ఇంకో దానికి మార్చను. ఇక్కడ వర్కౌట్ కాకుండా ఇంకో దగ్గరికి పోతా అనకు. ఐ బిలీవ్ ఇన్ దిస్ గాడ్, ద ట్రూ అండ్ ఓన్లీ గాడ్. నిజమైన ఒకే దేవుని, సర్వశక్తి గల దేవుని, నిజమైన దేవుడి, ఒకటే దేవుని నేను నమ్ముతాను. ఐ విల్ నాట్ టేక్ మై ఫెయిత్ ఫ్రమ్ హిమ్. నా విశ్వాసం ఆయన తీసివేనని బలంగా నిలబడు. God is doing something beyond your need. నీ అవసరతకు మించిన గొప్ప కార్యాలు ఏదో చేస్తూ ఉన్నాడు దేవుడు ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ ఫర్ దాట్? హ్యావ్ దట్ ఫెయిత్ బియాండ్ యువర్ నీడ్. నీ యొక్క అవసరతకు మించిన విశ్వాసం కలిగి ఉంది. అది జరగకపోయినా ఈ సమయంలో బాధపడకు. దేవుడు ఏదో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. జరగకపోయినా దాని గురించి నువ్వు కదా దుఃఖపడకు. గాడ్ ఈజ్ ప్లానింగ్ సంథింగ్ గ్రేటర్ దాన్ దాట్. దానికి వచ్చి గొప్ప సంగతి. ఎందుకంటే గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యూ. దేవుడు నేను మర్చిపోడు. Be strong. God will not forget you. He has a covenant with you. నీతో నిబంధన ఉన్నాడు. ఆయనను మరవడు. నువ్వు మర్చిపోకుంటే చాలా నువ్వు ఆయనను మర్చిపోకు. Be strong. Don't leave your faith. నీ విశ్వాసం వదలకు. షేడ్రక్ మేషక్ అబేద్నెగో వలె అను. We will not lose our faith nor we transfer our faith. మా విశ్వాసం వదలము, అలాగే ఆ విశ్వాసం మేము ఇంకోరికి మార్చము. హల్లెలూయా. యోబు వలె, though he slay me yet I'll trust him. ఆయన నన్ను చంపినను నేను ఆయనను విడు. హల్లెలూయా. కదా పౌలుసీలు కొట్టబడ్డ విశ్వాసం గురించి ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లించుచుండిరి. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. దట్ షుడ్ బి ఫెయిత్ బియాండ్ అవర్ నీడ్. హల్లెలూయా. మన విశ్వాసం మన అక్కడకు దాటి ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా గొప్ప సంగతులు పొందుకోబోతున్నాం. నీ ఉద్యోగాన్ని నువ్వు అసెస్మెంట్ చేయకు. నీ క్వాలిఫికేషన్ చూసుకొని బాధపడకు. అయ్యో నేను ఇంతే చదివినాను అనుకోకు. అయ్యో నేను నాకు ఇంతే తెలుసు అనుకోకు. ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, హీ ఈజ్ మచ్ మోర్ గ్రేటర్. ఆయనను బట్టి నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆయన హస్తంతో దీవిస్తే కదా మనం పట్టుకోవడానికి చాలు. హీ వాంట్ టు బ్లెస్ విత్ హిస్ హ్యాండ్, నాట్ విత్ అకార్డింగ్ టు యువర్ హ్యాండ్. ఆయన నిన్ను తన హస్తం ద్వారా దీవించబోతుంది, కానీ నీ హస్తము లేకు నీ ఆలోచన మా మూలంగా దీవించబోట్లేదు. హ్యావ్ దట్ ఫెయిత్. గాడ్స్ హ్యాండ్స్ గ్రేటర్ దెన్ వాట్ వీ థింక్. అందుకే అనుకున్న దానికంటే ఊహించిందంటే అత్యధికంగా అయినా దయచేసి సిద్ధంగా ఉన్నాం. మన ఆలోచన మంది కాదు, మన ఆలోచన ఇంతనే ఉంది, కానీ దేవుడు ఇచ్చేది చాలా ఎక్కువ ఉంది. నువ్వు అనుకుంటున్నావు ప్రభా 5 EMIలు కడితే చాలు అనుకుంటున్నాను ప్రభా అన్న 3 కట్టించినా చాలు. మన విశ్వాసం అంతకే ఉన్నది. హల్లెలూయా. మన విశ్వాసం ఇప్పుడు డిస్కౌంట్ విశ్వాసమే. డోంట్ హ్యావ్ దాట్. మన డిస్కౌంట్లో మాట బతికే దేవుడు నన్ను ప్రభా 5 కాదు నాయన, ముందరికి ఏది కొన్నా కూడా నేను నా EMIలు కట్టుకోవాలి ప్రభా. ముందరికి ఎన్నడూ కూడా ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవద్దు. ఈ అప్పు తీరడం మాత్రం కాదు ప్రభా నేను చూసేది. ముందరికి ఎన్నడికి నేను అప్పు చేయదు, ఇంకోటికి అప్పు ఇవ్వాలా ప్రభా. హ్యావ్ దట్ ఫెయిత్ బ్రదర్. హీస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ దాట్ వే. ఈ రోజు గురించి చూడకు, ఈ రోజు గురించి మాట్లాడదు. స్టే గాడ్ ప్రభా. ఈరోజు అప్పు బాధపడుతున్న ఇట్లనే, ఈరోజు అయితే పైసలు లేవునా కానీ ప్రభా నా పరిస్థితి ఎలా ఉండాలంటే ఈరోజు అప్పు తీరాలా, రేపు అసలు అప్పు చేయొద్దు, ఎల్లుండి ప్రభా ఇంకో నేను ఇచ్చేలోగా ఇచ్చేవాణిగా ఉండాలి. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్, కమ్ ఆన్ చర్చ్. ప్రభా ఈరోజు నేను వెతుకుతున్నాను ఉద్యోగం ప్రభా, రాబోయే పరిస్థితులు ఎలా ఉండదు ప్రభా, నా ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ రావాలి ప్రభా. అలాంటి పరిస్థితి నన్ను ఇచ్చింపు. కమ్ ఆన్, హ్యావ్ దట్ ఫెయిత్. హ్యావ్ దట్ ఫెయిత్. ఈరోజు ఉద్యోగం వెతుకుతున్నాను ప్రభా, చిన్న ఉద్యోగం అనుకుంటున్నాను ప్రభా. ఈరోజు వస్తే చిన్న ఉద్యోగం వచ్చింది, కానీ నెక్స్ట్ ఉద్యోగం ప్రభా నన్ను వెతుక్కుంటూ రావాలి. కమ్ ఆన్ బ్రదర్, హ్యావ్ దట్ ఫెయిత్. యువర్ గాడ్ ఈజ్ గ్రేటర్, యువర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ యువర్ ఇమాజినేషన్స్. నీ ఆలోచన కంటే గొప్ప దేవుడు. ఎస్, హీ కెన్ డూ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. గొప్ప సంగతి చేయగల సమర్థుని దేవుడు. కాబట్టి బైబిల్ అంటుంది ఇస్సాకు కరువులో విత్తి 100% పంట కోయగలిగినాడు. హల్లెలూయా. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏదైతే నువ్వు పొడగొట్టుకో, ఇట్స్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యూ. హ్యావ్ ఫెయిత్. యువర్ ఫెయిత్ షుడ్ బి బియాండ్ యువర్ నీడ్. నేను మరోసారి చెప్తున్నాను, నీ విశ్వాసము
నీ యొక్క అక్కడకు మించి ఉన్నట్టయితే, దాటి ఉన్నట్టయితే నువ్వు బహుగా దీవించబోతున్నావు, బహుగా ఆశ్రమింపబోతున్నావు. ఎస్, దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. మన ఫెయిత్ ఎందుకు తెలుసా? మనం మంచి వాళ్ళమని కాదు, నా తండ్రి గొప్పవాడు కాబట్టి. హల్లెలూయా. హీ ఈజ్ అ గ్రేటర్ గాడ్ అండ్ హీ గాడ్ హూ లవ్స్ మీ. ప్రేమించే దేవుడు కాబట్టి. హ్యావ్ ఫెయిత్ మై బ్రదర్, గాడ్ ఈస్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, భయపడకు. హీ గోయింగ్ టు బ్లెస్ యూ ఫర్ షూర్ ఇన్ దిస్ సీజన్. నేను చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ ద ప్రొఫెటిక్ వర్డ్. దేవుని దాసంగా చెప్తాను, ఈ సీజన్లో నువ్వు ఎవడు దీవించబడిన దానికంటే ఎక్కువగా నువ్వు దీవించబడబోతున్నావు. ఈసారి అందరూ ప్రభా అందరికి నీకు తెలిసిన వాళ్ళు ఎటు పోతారు నీకు తెలియదు, నాకే తెలియదు, కానీ నువ్వు మాత్రం గొప్పగా దీవించబడబోతున్నావు. ఈ సిట్యుయేషన్ నీకు ఆశ్చర్యకరంగా మారబోతుంది. ఈ లాక్డౌన్ నీకు ఆశ్చర్యకరంగా మారబోతుంది. హ్యావ్ గాడ్. బట్ ఒకటి మాత్రం చేయకు మారం. డోంట్ లీవ్ గాడ్ ఇన్ ది సిట్యుయేషన్. ఈ పరిస్థితిలో దేవుని వదలవు. డోంట్ లీవ్. ప్రభా నువ్వు ఈ పరిస్థితి దీవిస్తే తప్ప నేను వదలనని యాకోబులా పట్టుకో దేవుని. ఎస్ ప్రభా, అవును పరిస్థితి విరుద్ధం ఉంది ప్రభా, ఏషావు నన్ను చంపడానికి వస్తుంది, అయినా ఈ సీజన్ నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను వదలను. కమాన్, ఈ లాక్డౌన్లో ప్రభా నన్ను దీవిస్తే తప్ప, ఈ లాక్డౌన్లో మేము ఆస్వాదింపబడితే తప్ప, ఈ లాక్డౌన్లో ప్రభా మేము ముందు కొనసాగితే తప్ప, ఈ లాక్డౌన్ మంచి ఉద్యోగం ఓపెన్ కావాలి ప్రభా, నాకు ఒక మంచి బిజినెస్ ఒక సెటప్ కావాలి ప్రభా తండ్రి. ఉన్న అప్పులు ఈ లాక్డౌన్లో తీరి ప్రభా, అసలు అప్పించువాడిగా నేను కావాలి. ఈ లాక్డౌన్ ప్రభా మనుషులకు ప్రభాది విరుద్ధంగా ఉండొచ్చు, లోకానికి విరుద్ధంగా ఉండొచ్చు ప్రభా, నీ దాసునిగా నీ బిడ్డగా అది నాకు దీవెనకరంగా ఉంటుంది ప్రభా. ఎందుకంటే నేను నీకు చెందిన, ఐ ఆపరేట్ విత్ యువర్ కింగ్డమ్. నీ రాజ్యంలో నేను ప్రభా ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి, నీ రాజ్యం చెందిన వాణ్ణి కాబట్టి. కమాన్ చర్చ్, హ్యావ్ దట్ ఫెయిత్ బియాండ్ యువర్ నీడ్. నీ అక్కడకు మించిన విశ్వాసం కలిగి ఉండు బ్రదర్. భయపడకు, పరిస్థితులు భయపెడతాయి, భయపడకు. ఆ రోజు కూడా పరిస్థితులు అగ్నిగుండము 1 వంతలు 7 అంతలుగా అయింది. హల్లెలూయా. ఎంత అయిందట? 1 టైం పోయి 7 టైమ్స్ అయింది. అట్లా కావచ్చు, 7 టైమ్స్ కానీ 70 టైమ్స్ అయితే కూడా నీకేం కాదు. అలలు ఈ లాక్డౌన్లో నువ్వు దీవించబడబోతావు. ఎప్పుడు? నీ విశ్వాసము నీ అక్కడకు మించి ఉన్నట్టయితే. రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించక సమర్థుడు. ఆయన రక్షించకపోయినను, ఈ సమయంలో ఆన్సర్ రాకపోయినను మా విశ్వాసం మారదు, ఇంకో దానికి ట్రాన్స్ఫరు కాదు. కమాన్, హ్యావ్ దట్ ఫెయిత్. ఆ విశ్వాసం కొనసాగుదాం. దేవుని ఆశీర్వాదాలు ఈ యొక్క లాక్డౌన్ టైంలో, ఈ యొక్క టైం హార్ట్ సీజన్లో, లోకానికి పరిస్థితులు తిలకిందులు తెస్తున్న ఈ సీజన్లో దీవించబడదాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ గోయింగ్ టు బ్లెస్ యూ దిస్ సీజన్. గెట్ రెడీ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ సీజన్, బికాస్ వీ హ్యావ్ గాడ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బట్ వీ హ్యావ్ గాడ్. మనం వదులుకున్నాం, బట్ దేవుడు మనతో ఉన్నాడు. హీస్ విత్ us. గాడ్ ఈస్ బియాండ్ అవర్ నీడ్. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా గొప్ప దేవా సజీవుడు అని తండ్రి, మనకు సారి ప్రభా ఈ సాయంకాలం అనేకులతో మాట్లాడుతుంది. ఎస్, మా విశ్వాసం ప్రభా అక్కడికి మించింది ఉన్నప్పుడు నువ్వు గొప్ప కార్యాలు జరిగించేవాడు, స్థిరపరిచేవాడు, నడిపించి Lord, you are speaking to one young man, oh Father. You would bless him this season. Yes, his expectation is greater, Father. You're going to say, you're saying, I am your God, I'm walking with you. I make those paths straight. ఆ యొక్క మార్గాన్ని సరళం చేయబోతున్నట్టు. థ్యాంక్ యూ ఫాదర్. బ్లెస్ హిమ్ ఫాదర్ గాడ్ ఇన్ అ మైటీ వే. లెట్ హిస్ టెరిటరీస్ బి ఎక్స్పాండెడ్ ప్రభా. సరిహద్దులు విస్తరించి స్థిరపరచమని ఈ లాక్డౌన్ పీరియడ్ ప్రభా ఒక యవనస్తునికి అయితే దీవెనకరంగా మార్చబోతుంది. దట్స్ గోన్ బి ఎ బ్లెస్సింగ్ టు వన్ పర్సన్. ఒక యవనస్తుని చూసిన ప్రభా ఈ లాక్డౌన్లో అతను మంచి ఉద్యోగం స్థిరపరచబడబోతుంది ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. దట్స్ గోన్ గ్రేట్ బ్లెస్సింగ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా ఈ కుటుంబాలను దీవించమని ఆశ్రయించమని, మా అక్కడికి మించిన విశ్వాసం కలిగి నీ తట్టు చూస్తూ ప్రభా ముందు కొనసాగుకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ చర్చ్ ఫర్ జాయినింగ్ ద లైవ్. తిరిగి మనం విల్ మీట్ ఆన్ ఫ్రైడే. రేపు మనకు డైలీ డివోషన్ ఉండదు. విల్ మీట్ అగైన్ ఆన్ ఫ్రైడే. కీప్ ప్రేయింగ్, కీప్ బిలీవింగ్. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. హీ గోయింగ్ టు డూ గ్రేటర్ థింగ్స్. గొప్ప సంగతి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు డూ ట్రమండస్ థింగ్స్ దట్ యూ నెవర్ ఇమాజిన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.